వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నీకు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? పవన్ కళ్యాణ్ మూవీకి వెళ్తున్నాం. చాలా డేస్ తర్వాత, నాకు తెలిసి ఆదిపురుష్ అప్పుడు వెళ్ళాం అనుకుంటాను థియేటర్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ చూడడానికి. అండ్ చూసిన వాళ్ళైతే ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో మేమైతే రెడీ అయిపోయాం. నీ షర్ట్ నా షర్ట్ సేమ్, ట్విన్నింగ్. ఎక్కడికి? నీది సేమ్ కాదు, నీకు అన్నయ్యది నాది సేమ్. డాడీ స్టెప్స్ దిగొచ్చాడా? ఓకే, వెళ్దామా? నీకు వెళ్దామా? దర్శిత్ నో పదా. ఏంట్రా పడుకున్నావు? ఏంటి పడుకునేది? ఇంకా క్యాబ్ రాలేదు కదా, అందుకని పడుకుంటావా? అట్లా పడుకోకూడదు, వెయిట్ చేయాలి అంతే. నోనికి నో. దర్శిత్ జారుతావు. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు. సినిమా కాదురా, డైలాగ్. ఇదిగో, చూడప్ప సిద్ధప్ప. నాకు నేను తీసుకెళ్ళిపోము, నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. మరి చూడు, చెప్పు. చూడప్ప సిద్ధప్ప, చూడప్ప సిద్ధప్ప. అప్ప అప్ప కాదు, ఇదిగో నేను సింహం లాంటివన్నీ. చెప్పు. అదిగో చెల్లి చదువుతుంది చూడు. రెండు కాదులు, ఒకటి ఇంకోటి రెండు కాదులు. ఈ కలర్ బ్యాంక్ లేదు ఏది? ఈ కలర్ బ్యాంక్ లేదు. ఏం కలర్ ఇది? ఇదేం కలర్? బ్లాక్, వైట్. నువ్వు కూడా ఇక్కడ కూర్చున్నావు. డాడీ ఫోటో తీస్తాను ప్లీజ్. నేను మూవీ తీసుకెళ్ళమైతే. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మూవీ. ఏం మూవీకి? పవర్ స్టార్. పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ మధ్య నిజంగా బద్ధకంగా ఉంది. సో దర్శిత్ ఇంతకుముందు కొంచెం సైలెంట్గా ఉండేవాడు, ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువ అయిపోయిందనమాట. ఇక వాడిని చూసి నిహిరా కూడా స్టార్ట్ చేసింది. వాడు ఏది చేస్తే నిహిరా కూడా అలానే చేస్తుంది. వాడు ఏది మాట్లాడినా కూడా, మాటలు కూడా వాడు ఏది మాట్లాడితే అలానే చెప్తుంది. సో ఇద్దరిని మేనేజ్ చేయడం చాలా కష్టం. నాకు ఈరోజు అయితే ఆ బాధ లేదు. సో వేరే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇద్దరు మామలతో చక్కగా వెళ్ళాడనమాట. పాప అయితే మా హస్బెండ్ దగ్గరే ఉంది మూవీ అయినంతసేపు. సో నేను ఈరోజు ఫ్రీ బర్డ్ అనమాట. ఇంకా వీడియో తీసుకోవడమే నా పని, కానీ కొంచెం మొహమాటం ఎక్కువ తీయాలంటే. సో అదనమాట సంగతి. ఇంకా మేమైతే మూవీకి వచ్చేసాము. క్యాబ్ బుక్ చేసుకున్నాము, బట్ లాస్ట్ మినిట్లో క్యాబ్ క్యాన్సిల్ అయిందనమాట. ఇంకా వర్షం పడుతుంది, బైక్ మీద వెళ్ళలేము, ఇంకా అందుకని చెప్పని ఆటోకే వచ్చేసాము. నా టెన్షన్ ఏంటంటే 4:20కి అనుకుంటాను మూవీ, 3:30 వరకు ఇక్కడే ఉన్నాం. మేము వెళ్ళడానికి ఎలా కాదన్నా 40 to 45 మినిట్స్ పడుతుంది. ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందేమో అనుకున్నాను, బట్ కరెక్ట్ టైంకే వెళ్ళాము. ఎంతైనా పవర్ స్టార్ మూవీ కదా. ఇక్కడ దర్శిత్ చూడండి, అది పడిపోతుందిరా, పట్టుకుంటా, డాడీకి ఇవ్వరా, లోపలికి వెళ్ళి నాకు ఇస్తాడన్నా కూడా అస్సలు వదిలిపెట్టలేదు. లేదు నేనే పట్టుకొని రావాలని చెప్పని వాడే పట్టుకొని వెళ్ళాడనమాట. సో నిహిరా అయితే మూవీ అయినంతసేపు అంత పెద్ద పెద్ద సౌండ్స్ కూడా అలానే పడుకుంటూ పోయింది. అంటే సినిమా కళ్ళు చూడకుండా ఇట్లా వాళ్ళ డాడీ కళ్ళు ఫ్రంట్ వైపు ఆనుకొని పడుకుందనమాట. పడుకున్నంతసేపు పడుకుంది, లేదంటే నా ఫేస్ కానీ వాళ్ళ డాడీ ఫేస్ కానీ చూస్తూ ఉందనమాట. అసలు ఏడవలేదు.
ఆ పెద్ద పెద్ద సౌండ్స్‌కి నిహిర అయితే భయపడి ఏడుస్తదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ చక్కగా ఉంది. దర్శిత్ కూడా పాప్‌కార్న్ తింటూ చక్కగా మూవీ ఎంజాయ్ చేశాడు. సో, మూవీలో హార్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాడికి కూడా ఇంట్రెస్ట్‌గా ఉందనమాట. చాలా బాగా చూశాడు. ఇంకా వన్స్ బయటకొచ్చిన తర్వాత ఇంకా మాకు చుక్కలు చూయించాడనమాట. సో, నాకు కార్ కావాలి, బైక్ ఎక్కుతాను, హార్స్ ఎక్కుతాను, ఇంకా గేమ్ జోన్‌లోకి వెళ్ళిపోయాడు. రమ్మన్నా రావట్లేదు. ఇంకా సర్లే ఇంకా కింద అయితే రిమోట్ కార్స్ అవి ఉంటాయి. అవి ఒకసారి ఎక్కిద్దాంలే అని చెప్పని ఎలాగోలా తీసుకొచ్చాము. ఇంకా పక్కనే మ్యాక్స్ ఉంటే దాంట్లో ఆఫర్స్ ఉంటే వచ్చాయన్నమాట. పిల్లలకి ఏదో ఒకటి నచ్చితే తీసుకుందాము అన్నట్లు. సో, నేను ఎప్పుడైతే తీసుకుంటాను అని చెప్పని కలెక్ట్ చేస్తున్నానో చిన్నగా వీడియో అయితే తీస్తున్నాడు. తీసి ఇంక బాస్కెట్లో వేద్దాం నచ్చినవి అని చెప్పని అనుకునే లోపు మా హస్బెండ్ అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నేను కార్డ్స్ ఏమీ తీసుకురాలేదు అని చెప్పని. అందుకే ఫేస్ ఏదోలాగా పెట్టాను ఇక్కడ. ఇంకేంటి విండో షాపింగ్ చేసావు కదా అని సరదా కూడా తీరింది కదా అని చెప్పని మళ్ళీ సెటైర్లు వేస్తున్నాడు. సో, ఇంకేం చేస్తాం తప్పదు కదా, కూల్ అయిపోవాల్సి వచ్చింది. ఇంక ఇక్కడైతే దర్శిత్ వాడి పనిలో వాడు ఉన్నాడు. ఇక్కడ నిహిర అయితే ఆ కార్కి ఓనర్ నేనే అన్నట్లు బిహేవ్ చేసింది. పాపం దర్శిత్ పట్టుకున్నా కూడా మళ్ళీ పట్టుకొని ఇవ్వట్లేదు. వాడికేమో సింగిల్ రౌండ్ సరిపోలేదు. సింగిల్ రౌండ్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. 5 మినిట్స్ బిలోనే పట్టింది. రౌండ్కి అయితే 3 మినిట్స్ పట్టుంటుంది నాకు తెలిసి. దానికే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అసలు విషయం అడగడం మర్చిపోయాను. ఇంతకీ మూవీ మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.